అందరికీ నా ఉదయపూట నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు ఆగస్టు 1ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశ ప్రధాని చేత ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. దీన్ని తెలుగు శక్తి పూర్తిగా తప్పుపడుతుంది. ఎందుకంటే ఏదైతే చేస్తున్నారో హిందూ సాంప్రదాయానికి, హిందూ మనోభావాలకి చాలా వ్యతిరేకంగా చేస్తున్నారు. మరి మీకు అందరికీ తెలుసు, ఇది ఆషాఢ మాసం, అంటే జూలై 14 నుంచి ఆగస్ట్ 12 వరకు ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో ఎవరు కూడా శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఏమీ చేయరు. కానీ దురదృష్టం, మా రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢ మాసంలో ప్రారంభోత్సవాలు చేస్తాయి, అది కూడా దేశ ప్రధాని చేత. దీన్ని నిజంగా హిందూ మనోభావాలుగా మేము దీన్ని చాలా విచారిస్తున్నాం, బాధపడుతున్నాం. ఎయిర్పోర్ట్కి మేము వ్యతిరేకం కాదు, కానీ చేస్తున్న కార్యక్రమాన్ని తప్పుపడుతున్నాం. ఇదే విషయం పైన ఇప్పటికే మేము రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి కూడా నివేదిక సమర్పించాం. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో దాని వాల్యూ కేవలం 400 కోట్లు మాత్రమే, కానీ 4750 కోట్లు చెప్తున్నారు. అంటే అదొక పెద్ద స్కామ్. అది ఈరోజు దానిపైన మేము సిబిఐ ఎంక్వైరీ, అలాగే ఈడీ ఫైనాన్స్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తాం. దీంట్లో బడా వ్యక్తులు ఉన్నారు. డెఫినెట్గా ప్రభుత్వం మంత్రులు కూడా ఈ స్కామ్లో ఉన్నారు. మరి ఇంకో దురదృష్టమైన విషయం ఏంటంటే, రేపు ఆ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్లో స్థానిక ఎమ్మెల్యే పేరు లేదు. ఆమె జనసేన పార్టీ లోకం నాగమాధవి పేరు, అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ పేరు లేదు. మరి ఈరోజు దేనికోసం చేస్తారో అర్థం కావట్లేదు. కేవలం అది కుటుంబ ప్రోగ్రామో తెలియట్లేదు, ప్రభుత్వ ప్రోగ్రామో తెలియట్లేదు, లేకపోతే పార్టీ ప్రోగ్రాం తెలియట్లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ, ఇవాళ జనసేనని బీజేపీ పక్కకు పెట్టి టీడీపీ ఆడుతున్న కపట నాటకం మనం చేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నిజంగా లోకేష్ ఒక ఐటీ విద్యాశాఖ మంత్రి మాత్రమే, కానీ అన్నీ తనే పనిచేస్తున్నారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆయనకి సంబంధం ఏంటి అడుగుతున్నాను. అసలు భోగాపురం ఎయిర్పోర్టు నిల్లమల్ల కాన్స్టిట్యూన్సీలో ఉందా, మంగళగిరి కాన్స్టిట్యూన్సీ ఉందా అడుగుతున్నాం. ఎవరిని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, అలాగే పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా తప్పులు చేస్తుంది. ఆ తప్పులు ఎవరు సరిదిద్దే తప్పులు చేస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక్క మహిళ పేరు లేదు. అక్కడ విజయనగరం ఇన్ఛార్జ్ మంత్రి, హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆమె పేరు లేదు. శ్రీకాకుళం జిల్లా సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఆయన పేరు లేదు. మరి విశాఖపట్నం ఎంపీ భరత్ పేరు లేదు. మరి వేళ దేనికోసం చేస్తారో అర్థం కావట్లే. రేపు ఆ శిలా పథకం పైన కేవలం ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పేరు, రామ్మోహన్ నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు, 5 పేర్లు మాత్రమే. ఇన్విటేషన్లో ఉన్న సహాయ మంత్రి పేరు కూడా లేదు, సివిల్ మినిస్టర్, గవర్నర్ గారి పేరు లేదు. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్రానికి అరిష్టం, మీరు చేస్తుంది అరిష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. కేవలం ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు తను సాధించినట్టు, ఈ ఎయిర్పోర్ట్ ఏదో తనే కట్టినట్టు ఒక బిల్డప్ ఇస్తున్నారు. ఇది జిఎంఆర్ చేస్తున్న పెద్ద స్కామ్. ఈ స్కామ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు, ఈ నలుగురు ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? మరి వాళ్ళు ఎందుకు అంత చేసి పెడుతున్నారు? ఈరోజు జనాలు అడగట్లేదు కదా, ఎవరిని అడుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో లోకేష్ రెడ్ బుక్ అని భయపెట్టిస్తున్నాడు. ఏంటి రెడ్ బుక్? ఇది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కానీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అధికార పార్టీ లోకేష్ కనసంతంలో రాష్ట్రం నడుస్తుంది. ఆయన సకల శాఖ మంత్రిగా మారాడు. మరి ఈరోజు మంత్రులు ఉన్న డమ్మీ మంత్రులే. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి గౌరవం లేదు. ఇప్పటికే 67 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. నిజంగా లోకేష్ కానీ సీఎం అని ప్రకటిస్తే డెఫినెట్గా టీడీపీ పార్టీ పతనం అయిపోతుంది. మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. మరి మాట్లాడితే తెలంగాణ నేనే అభివృద్ధి చేశాను, ఈ తెలంగాణ నేనే చేశాను అని చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలామంది అడిగాను, తెలంగాణ ఎవరు అభివృద్ధి చేశారు ఇవాళ, కానీ కేవలం ప్రజల్ని మభ్యపెట్టి
అన్ని వర్గాలని మోసం చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం దేశ ప్రధాని గారిని, రేపు 1వ తారీఖుని మీరు ఇన్వాల్వ్మెంట్కి వస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆగస్టు 1 ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తారంట, ఆగస్టు 15 ఫ్లైట్లు ఎగురుతాయంట. అలాంటప్పుడు ప్రధానమంత్రిగా దేనికి వస్తారో ఆయనకైనా తెలిసి అడుగుతున్నాం. ఇవాళ ఒక ప్రారంభోత్సవం చేస్తామంటే అక్కడ యాక్షన్ జరగాలి, యాక్షన్ లేదు. మరి ఇవాళ ప్రధానమంత్రిని ఆ గవర్నమెంట్ తప్పుదా పట్టిస్తుంది. మేము ఒకటే కోరుతున్నాం ప్రధానమంత్రి గారిని, దయచేసి మా దేశ ప్రధాని గౌరవం నిలబడమని చూస్తున్నాం, గౌరవం తీయాలని చూడలే, ఏదో అడ్డుకోవాలని చూడలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, తెలుగు జాతి గౌరవం నిలబెట్టాలని నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలైన దేవులు అని చెప్పారు. మరి ఈరోజు నాయకులు ఎలాగైపోయారంటే మేమే దేవుళ్ళు, ప్రజలు భక్తులు అనుకుంటున్నారో బిచ్చ అనుకుంటే మాకు అర్థం కావట్లే. ఈ సిస్టమ్ మారాలి. తెలుగు శక్తి ఒకటే చెప్తున్నాం, మేము ఎవరికి భయపడేది లేదు. తెలుగు జాతి కోసం ఎంత దూరం వెళ్తాను, ఎవరితో పోటీ చేస్తాను, ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా మీ ఇంటి మీద రాబోతున్నాను. అంతేకాని ఇలాంటి నాయకులు భయపడ్డు. నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్ణ విభేదాలతో ఎంతో మంది మహనీయులు పోరాడితే స్వతంత్రం వచ్చింది. ఈవేళ స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ బిచ్చగా దారుణంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎలా దోచుకుంటారు, రూలింగ్ పార్టీ కబ్జాలు, ఇంతకంటే దారుణం ఎక్కడ చూడలేదు. నేను ఒకటే కోరుతున్నాం, ప్రతి ఒక్కరు ప్రజలు ఒకటే పిలిపిస్తాం, ముఖ్యంగా యువత రావాలి. యువతతో రాష్ట్ర భవిష్యత్తు ఉంది. ప్రతి ఒక్క యువత ఒక అల్లూరి లాగా, ఓ సుభాష్ చంద్రబోస్ లాగా, ఓ భగత్ సింగ్ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమదేవి లాగా సైనికులు కావాలి. ఈ యుద్ధం మీకోసం నా కోసం కాదు, తెలుగు జాతి కోసం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తుంటే ఒక తెలుగువాడిగా తిరుగుబాటు చేస్తున్నా. అంతేకాని నా గౌరవం, నా తెలుగు జాతి గౌరవం నిలబెట్టాలని ఏదైతే నాడు ఎన్టీఆర్ గారు ఆశయం సాధించారో ఆ ఆశయం కోసం నేను పాలిస్తాను. ఇందాకే ఆయన సమాధికి వెళ్ళి ఆయన సమాజ సాక్షిగా ప్రమాణం చేశారు. నేను ఈ తెలుగు జాతి కోసం నా ప్రాణాన్ని అర్పిస్తాను తప్ప ఇలాంటి తప్పు జరిగితే ఊరుకోను. నేను ముఖ్యంగా ప్రశ్నిస్తాను, బీజేపీ హిందూ పార్టీయా, ముస్లిం పార్టీయా, క్రిస్టియన్ పార్టీయా చెప్పాలి. నిజంగా మీరు హిందూ పార్టీ అయితే రేపు 1వ తారీఖున ప్రోగ్రాం క్యాన్సిల్ చేయాలి. లేదు మేము ముస్లిం అయితే రండి, క్రిస్టియన్ అయితే రండి. అంతేకాని పార్టీ ముసుగులతో మాత్రం ఆడమాకండి, హిందూ మతాలతో ఆడమాకండి. ఈవేళ ఏదో మేము అయోధ్య రామ మందిరం కట్టాం, మాది హిందూ పార్టీ అని చెప్పారు, మేము నమ్మాం. కానీ మీరు హిందూ ముసుగులో ఆడుతున్న డ్రామా మనం చేస్తున్నాను. ఈవేళ ఆంధ్రప్రదేశ్ నాడు మీకు అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఇదే నరేంద్ర మోడీ గారిని ఢిల్లీలో సభ పెట్టి నరేంద్ర మోడీ గారు పిల్లలు వదిలేశారు, పిల్లలు లేరు, ఇది ఇంకేం తెలుసు అన్నారు సెంటిమెంట్లు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేలేకపోయారు. ఇవాళ మాట్లాడితే కేంద్రం నా కనుసందులు ఉందంటారు. ఏంటో సందులో ఏం చేస్తారని అడుగుతున్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంధకారంకి వెళ్ళిపోతుంది. పెట్టుబడులు అని చెప్పి మొన్నే 20 కోట్లు తెచ్చని చెప్పారు. 3 రోజుల నాడు పార్లమెంట్లో మంత్రి చెప్తూ ఆంధ్రప్రదేశ్కి కేవలం 6,962 కోట్లు పెట్టుబడి మాత్రం వచ్చినాయి. మరి ఎందుకే మోసం, ఎవరిని మోసం చేస్తున్నారు? ఈరోజు ఒకటే కోరుతాం, ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం తెలుగు శక్తి పోరాటం చేయబోతుంది. డెఫినెట్గా నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, సింగపూర్ అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈరోజు డేటా సెంటర్ పేరుతో మొత్తం సంపద దోచుకుంటున్నారు, భగవంతుడితో ఆటలాడుతున్నారు, సింహాచలం కొండను కొడుతున్నారు. మరి నాడు రిషికొండ కొట్టినప్పుడు మాట్లాడిన నాయకులు ఈరోజు సింహాచలం కొండ కొడుతుంటే భగవంతుడితో ఆటలాడుతున్నారు. నిజంగా భగవంతుడితో ఎవరు పెట్టుకున్న నాశనం అయిపోతారు. చంద్రబాబు గారు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోండి. ఈ డేటా సెంటర్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. మీకు పర్సనల్గా మీకు లోకేష్కి ఉపయోగం తప్ప మాకు ఉపయోగం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, శూన్యం. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనం అయిపోయింది. మరి మా చంద్రబాబు గారు మాట్లాడుతుంటే హైదరాబాద్ని నేనే చేశాను, నే పెట్టిన భిక్షమే బతుకుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను తెలంగాణ ప్రజల ద్వారా, హైదరాబాద్ని చంద్రబాబు లేకపోతే మీ ప్రాంతం డెవలప్ కానీ అడుగుతున్నా. మరి ఆయన ఇప్పటికీ అదే మాట చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఒకటే కోరుతాను, ప్రాంతాలు విడిపోయినా సరే తెలుగు జాతి కోసం కలిసికట్టుగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం మీ సహాయ సహకారం కావాలి. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఆయన బ్రహ్మాండంగా పాలిస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఇంత దరిద్రంగా ఉంటా అనుకోలేదు. ఎలాగుందంటే పిచ్చోడి చేతిలో రాయేస్తే ఎలాగుంటుందో ఆ మాదిరిగా పాలన నడుస్తుంది. తన కొడుకు కోసం, లోకేష్ కోసం ఆ రాష్ట్రాన్ని నాశనం చేశారు. మనం ఒకటే కోరుతున్నాం, రేపు
హిందూ మతాలను గౌరవించబడినాం, అలాగే ఏవైతే ప్రోటోకాల్ వైలేషన్ జరిగిందో ఆ వైలేషన్ పైన పూర్తిగా పిఎంఓ ఆఫీస్ ఎంక్వైరీ చేయమంటాం. ఈరోజు అక్కడ స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారు, మీ పేరు నిజంగా లేకపోతే మీరు రాజీనామా చేయండి, డిమాండ్ చేస్తాను. ఇది మీకు గౌరవంగా ఉందో అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి రేపు భోగవరం ఎయిర్పోర్ట్లో మీ పేరు లేదంటే ఆ శిలా పథకం పైన నిజంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నట్ట లేనట్టు అడుగుతున్నాను. మనం బతుకుడుగానే చంపేశారు. అదలా ఈ ప్రభుత్వం కేవలం తన స్వార్థం చూసుకుంటుంది, ఇంకోటి కాదు. అదలా లోకేష్తో రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్ పైన నేను ఒకటే కోరుతున్నాను, పిఎంఓని, రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ మీరు ఎంక్వైరీ ఏమని కోరుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ, అలాగే ఈడీ ఫైనాన్స్ ఎంక్వైరీ ఏమండి. మొత్తం స్కాములు బయటపడతాయి. ఈ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి తెలియ చేసుకున్నాం. లేకపోతే మరో స్వతంత్ర పోరాటం కోసం తెలుగు సిద్ధం కాబోతుంది. జై హింద్, వందే మాత్రం. నా పేరు బివి రామ్, తెలుగు శక్తి అధ్యక్షుడు. ఇట్స్ ఆర్గనైజేషన్. ఎవరు తప్పు చేస్తాం, పార్లమెంట్ 2012లో తెలుగు శక్తి సన్మానం చేయించింది, 60 షష్టి పూర్తి. ప్రజలు ఇబ్బంది పడినా, హిందూ మనోభావాలు దెబ్బతీసినా, ఏం తీసినా ఊరుకోదు. ఒక యుద్ధమే చేయబోతున్నాం. ఈరోజు నేను ముందు హిందూని, తర్వాత భారతీయుని, ఆ తర్వాత ఆంధ్రుని. ఇవాళ హిందూ మతం ప్రశ్నిస్తుంటే చూసి భరించలేక, ఓరవలేక, సహించలేక మీ ముందుకు వచ్చా. ఇక్కడికి రావడం కారణం ఏంటంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ వాళ్ళే కట్టారన్నారు. మరి ఈ ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళే కట్టారు. మరి మాట్లాడితే చంద్రబాబు హైదరాబాద్ నేను డెవలప్ చేశాను అంటున్నారు. అది ఎంతవరకు చేశారని తెలంగాణ ప్రజలు అడగడం కోసం వచ్చాను. డెఫినెట్గా ఆయన లేకపోతే తెలంగాణ లేదా అని అడుగుతున్నాను. డెఫినెట్గా ఈరోజు మనం ఉన్నా లేకపోయినా సిస్టమ్ ఎప్పుడూ ఆగదు, ప్రకృతి కాలం వెళ్తూనే ఉంటుంది. కానీ మా చంద్రబాబు గారు నేను లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదంటున్నారు. ఇది ఎంతవరకు సమాజం అని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని అడగడం కోసం ఇక్కడ మీ ప్రశ్న పెట్టాను. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరు కూడా ఆషాఢంలో శుభకార్యాలు చేయరు, ప్రారంభోత్సవాలు చేయరు, పెళ్ళిళ్ళు చేసుకోరు. మరి ఈ సెంటిమెంట్లు కూడా లేకుండా మా ముఖ్యమంత్రి గారు సెంటిమెంట్లు లేవు. మరి ఆయన ఇల్లు ఓపెనింగ్ ఆషాఢం చేస్తారని అడుగుతున్నాను. రేపు మెయిన్ ఆబ్జెక్ట్ అది. అలాగే వైలేషన్ ఆఫ్ ప్రోటోకాల్స్. అక్కడ స్థానిక ఎమ్మెల్యే పేరు లేదు, స్థానిక ఎంపీ పేరు శిలా పథకం పైన లేదు. అంటే ఈవేళ కేవలం లోకేష్, అసలు లోకేష్కి భోగవ ఏర్పాటుకి సంబంధం ఏంటి అడుగుతున్నాం. ఇవాళ ఏమీ లేని వ్యక్తి అన్నీ నేనై సకల శాఖ మంత్రి ఎవరు ఒక రెడ్ బుక్ అని చెప్పి జనాలు భయపడుతున్నారు. ఆ రెడ్ బుక్ భయపడేది ఎవరు లేరు. ఆయన రెడ్ బుక్ పెడితే భయపడిపోతాం ఇది అనుకుంటున్నారు. జనాలు తిరుగుబాటు చేస్తే తరిమి కొడతామని మనం చేస్తున్నాం. మీకు ఆ ఎయిర్పోర్టు జిఎంఆర్ చెప్తుంది 4,750 కోట్లు చెప్పారు. కానీ దాన్ని ఎంక్వైరీ చేస్తే, ఈడీతో ఎంక్వైరీ చేస్తే మహా అవుతే 400 కోట్ల మెంచదు. 12 రెట్లు చెప్తున్నారు. 12 రెట్లు అంత డబ్బు ఎక్కడైంది? ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి జిఎంఆర్కి ల్యాండ్ ఫ్రీగా ఇచ్చింది. మరి ఇంత స్కామ్ జరిగి అన్ని 10 సంవత్సరాల పాటు రాయితీలు ఇచ్చింది. ఈవేళ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలంటే 850 రూపాయలు కట్టాలి. మీరు అటు నుంచి వస్తే 350 కట్టాలి. యూజర్ డెవలప్మెంట్ ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారు. ఎక్కడా లేదు ఇంత దారుణం. అంటే కేవలం జిఎంఆర్కి మేలు చేయడం కోసం చంద్రబాబు, లోకేష్ ఆరాటపడుతున్నారు. పైగా 31 డిసెంబర్ దాకా టైం ఉంది ఎయిర్పోర్ట్కి. కానీ ఇంత ముందు ఎందుకు ఓపెన్ చేస్తారో అర్థం కావట్లే. 4 నెలల ముందు ఎందుకు ప్రధానమంత్రి గారిని తప్పడుతున్నారు. మా దేశ గౌరవం ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ వల్ల మా దేశ ప్రధాన గౌరవం మచ్చగలుగుతుంది. హిందూ మనోభావాలు దెబ్బతింటాయి. హిందూ మనోభావాలు కాపాడమని తెలుగు యుద్ధం చేస్తుంది. అంతే తప్ప మేము ప్రధాని అడ్డుకుంటామనో ఇది అంటలేదు. హిందూ మతాన్ని గౌరవించుకుంటున్నాం. ప్రధానమంత్రి గారు లేదు, మాకు సెంటిమెంట్ లేవు, మా ఈ బీజేపీ హిందూ పార్టీ కాదు, ముస్లిం పార్టీ, క్రిస్టియన్ పార్టీ, చెప్పండి, మాకేం ప్రాబ్లం లేదు, మేము అడ్డుకోం, చెయ్యండి. కానీ మత ద్రోహంగా మిగిలిపోతారు. రేపు తెలుగు జాతి బహిష్కరిస్తామని చేస్తున్నాం. సార్ 4,700 కోట్లు చెప్తున్నారు. మొన్న మేము ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మాకు అనుభవం ఉంది. మన వెళ్ళి ఎయిర్పోర్ట్ అంతా పరిశీలిస్తే ఇవాళ విశాఖపట్నం ఎయిర్పోర్టే 180 కోట్లు అయింది, కర్నూలు ఎయిర్పోర్ట్ 130 కోట్లు అయింది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ 130 అయింది, విజయవాడ 180 కోట్లు అయింది. ఈ ఎయిర్పోర్ట్ ఇది సింగిల్ రన్వే ఎయిర్పోర్ట్, ఇదేమీ డబుల్ ట్రిపుల్ రన్వే కాదు.
సింగిల్ రన్వే ఎయిర్పోర్ట్కి అంత అమౌంట్ ఎందుకు అవుతుంది? కేవలం వీళ్ళంతా ఫిగర్స్ మ్యాజిక్ చేసి మరి ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో మాకు కావాలి. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంలో నేను ఎవరైనా చెప్పాను, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు, ఈ నలుగురు పాత్రలు ఈ స్కామ్లో ఉంటుంది, లేకుండా ఉండదు. ఎందుకంటే అంత ప్రాజెక్ట్ అవ్వదు. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళే చెప్తున్నారు. 4,750 కోట్లు అంత ఎక్కడ అవుతుందో చెప్పనండి. ఎవరు తప్పు చేస్తే తెలిసిపోతాయి కదా. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఫైనాన్స్ ఎంక్వైరీ, పిఎం డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఇంత స్కామ్, ఇది పెద్ద స్కామ్. అది ఇంత స్కామ్ ఎయిర్పోర్ట్కి ఇంత డబ్బు ఎప్పుడు అవ్వదు. ఇవాళ ఎయిర్పోర్ట్కి బంగారు బాదుగుడ్లా తయారు చేశారు. ఇవాళ 4 నెలల ముందు నుంచి వాళ్ళకి మేలు చేస్తున్నారు. ఇంత మేలు ఎక్కడ చూడలేదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆధారపడుతున్నారో తెలియట్లేదు. రాష్ట్ర క్యాబినెట్ అంతా వాంబోన్స్ అక్కడ కూర్చున్నారు. ఇంకో పనిపోటు లేకుండా కేవలం భోగపోయేపోటు ప్రధానమంత్రి వస్తున్నారు, గ్రాండ్గా చేయాలి, జన సమీకరణ చేయాలి. ఒక పక్కన కోవిడ్ ఉంది. కోవిడ్ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఉంది. మరి 2 లక్షల మందితో జనాభాతో మీటింగ్ పెడతారంట. అంటే ప్రజలు పోయినా పర్లేదు, మాకు ప్రధానమంత్రి రావాలి, మేము డయాస్లో కూర్చోవాలి. ఇది ఈ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. కానీ ప్రజల కోసం బానేసి వాళ్ళ కోసం పనిచేస్తారు. ఎన్నాళ్ళు పనిచేస్తారు? ఎన్టీ రామారావు ఆశయాలు పూర్తిగా చంద్రబాబు తొంగదొక్కారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు రాబోతుంది. డెఫినెట్గా లోకేష్ నాయకత్వాన్ని ఎవరు కోరుకుంటా. ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో బెదిరిస్తాడు. ఆ బెదిరింపులకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు భయపడరు. తరిమి కొడతారు మనం చేస్తున్నాం. నో తెలుగు శక్తి ఇండియన్ ఆర్గనైజేషన్. సార్ ఆల్రెడీ దీనిపైన ఈ స్కామ్ పైన ఇప్పటికే రాష్ట్రపతికి ప్రధానమంత్రి కానీ స్వయంగా నేనే ఢిల్లీ వెళ్ళి ఇచ్చాను. అకౌంట్ కూడా తీస్తున్నాను. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుగా పట్టిస్తుంది. అంతే తప్ప కూడా కాదు. పాపం ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ వాళ్ళు వచ్చి ఈ అరిష్టంలో వస్తే నేను అడిగాను, చాలామంది సార్లు అడిగాను. నిజంగా రాష్ట్రానికి అరిష్టం, అది కేంద్రానికి అరిష్టం. డెఫినెట్గా ఈ ఆషాఢ మాసంలో ఓపెన్ చేస్తే డెఫినెట్గా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పతనం తప్పదు. పైగా ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఫస్ట్ అంటున్నారు. మళ్ళీ విమానాలు మాత్రం ఆగస్టు 15 జరుగుతున్నప్పుడు ఎందుకు కంగారు? ఎందుకు? ఆషాఢం అయిపోయిన తర్వాత 13 తారీఖునో 14 తారీఖునో పెట్టండి, తప్పులేదు. ఈ మీన్ బైల్ ఆత్మని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని రాష్ట్ర గారిని ఇప్పటికే ఫిర్యాదు చేశాం.